హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను సందువా చేపతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ వీడియోలోనైతే నేను క్లియర్గా కొంచెం తప్పులు ఉన్నాయేమనుకోకండి, ఎందుకంటే నాకు అంత బాగా ఎడిటింగ్ చేయడం రాదు. ఏదో నాకు తోచిందైతే నేను చేస్తున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి నాకు. సందువా చేప అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చెరువు చేపే అది. మేమైతే చేపలు కొనడానికైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు సందువా చేపలే ఎక్కువ మంది తీసుకుంటున్నారనమాట. అయితే చెరువు చేపల్లో శీలావతి చాలా రకాలు ఉన్నాయి, కాకపోతే సందువా చేప అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తినకపోతే ట్రై చేయండి. అయితే సందువా చేప ఇదివరకు ఒకసారి లాస్ట్ టైం నేను వండినప్పుడు కొంచెం నీసు వాసన కాదు కానీ వేరేగా స్మెల్గా అయితే వచ్చింది, అంత బాగా కుదరలేదు. ఈసారి నేను ఓన్గా కొంచెం మామూలు చేపలు ఎలా అయితే వండుతామో అదే విధంగా వండాను, కానీ చాలా బాగా వచ్చింది ఈసారి. ఈ విధంగా అంటే మసాలాలు ఏమి నేను యూజ్ చేయనండి. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తాను. నేను అలా కలుపుతున్నానని మీరు కంగారు పడకండి, నేను కాదు, అది మా అబ్బాయి అన్నమాట. అయితే చాలా బాగా వాళ్ళు కూడా చేప నీట్గా చేసి ఇచ్చారనమాట. చాలా బాగా ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కోసిచ్చారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే హోటల్స్కి ఎక్కువగా ఈ చేపలే తీసుకుంటారమ్మా అని చెప్పారు. అయితే మాకైతే అంత పెద్ద పెద్ద ముక్కలు అయితే వద్దని చిన్న పీసులు కట్ చేసుకున్నాం. మామిడికాయ అయితే నేను యాడ్ చేశానండి. మామిడికాయలు ఫ్రెష్గా చెట్టుకి కోసి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మామిడి చెట్లు ఉంటాయి కదండి, మాకు తెలిసిన వాళ్ళు పంపించారు. అయితే అవి మాత్రం చాలా బాగున్నాయి. చేపల పులుసులో ఆ ముక్కలు తింటే నోరు ఊరిపోతుంది. పచ్చివి కూడా నేను తిన్నాను, చాలా పుల్లగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి పులుసు అయితే అదిరిపోయింది. ఇంకా చింతపండు కూడా వేసాను. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మామిడి ముక్కలు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపు అయితే ఉంటుంది. చేపలు ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో సేమ్ మీరు అలా చేయండి. ఉల్లిపాయల్ని కాల్చానండి, స్టవ్ మీద కాల్చుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాను అనమాట, పేస్ట్ లాగా. అది బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి